హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ ప్రశాంత్. ఈరోజు మన వీడియో వచ్చేసి వెర్మిసెల్లి కేసరి. మన సేమియాతో కేసరి ఎలా చేసుకుంటూ చూపుతాను. ఈరోజు షుగర్తో చేస్తుంటే నెక్స్ట్ టైం మనం బెల్లంతో చేసుకుందాం. చక్కెరతో చేస్తాను ఇప్పుడు. ఓకే, ఫస్ట్ కొంచెం నెయ్యి వేసుకుందాం. నెయ్యిలో మనం డ్రై ఫ్రూట్స్ అనేవి మనం ఫస్ట్ ఫ్రై చేసేసుకుందాం. నెయ్యిలో కొంచెం బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసేసుకుందాం. కర్బూజా గింజలు అంటారు కదా, కర్బూజా గింజలు కూడా వేస్తున్నాను నేను దీంట్లో. కర్బూజా అన్నట్టు ఇవి కూడా ఫ్రై చేసుకుందాం. జస్ట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుంది, సరిపోతుంది. దీంట్లోనే మనం సేమియా వేసుకుందాం. సేమియా కూడా కొంచెం బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుందాం నెయ్యిలోనే. తక్కువ ఫ్లేమ్ పెట్టేసుకొని కొంచెం బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు మీడియం ఫ్లేమ్లో వేసేసుకుంటే సరిపోతుంది. నేను ఏంటంటే హాఫ్ బౌల్ తీసుకున్నా, ఇది జస్ట్ సగం బౌల్ మస్టర్ని తీసుకున్నా, సగం బౌల్. ఏమైందంటే సగం బౌల్కి మనం ఏంటంటే మనం తీసుకున్న సేమియా కన్నా డబల్ ఉండాలి వాటర్. అంటే దీంట్లో మనం ఏంటంటే బౌల్ వాటర్ వేస్తున్నాను నేను. షుగర్ కూడా సగం బౌల్ వేసుకుంటే సరిపోతుంది. మనం ఇదే దీంతోనే మనం సగం బౌల్ తీసుకున్నాం కాబట్టి సేమియా ఇది ఒక ఫుల్ బౌల్ వస్తున్నాను నేను. గరం అయ్యే వరకు ఉండండి, నేను కొంచెం మసలే అంత వరకు ఉండండి అండి. వాటర్ మసలుతున్నాయి కదా, దీంట్లో మనం సేమియా వేసేసుకుంటాం. మళ్ళీ ఎత్తానా? మీకు కావాల్సినంత వేసుకోండి. మీరు ఎక్కువ తింటే ఎక్కువ వేసుకోండి, కొంచెం తక్కువ తింటే తక్కువ వేసుకోండి. నార్మల్గా ఏంటంటే మనం సేమియా ఎంత తీసుకున్నామో దానికంటే కొంచెం తక్కువనే తీసుకోవాలి చక్కెర. ఇప్పుడు నార్మల్గా ఏంటంటే మనం 100 గ్రామ్స్ తీసుకున్నాం అనుకోండి, 75 గ్రామ్స్ అట్లా సరిపోతుంది చక్కెర. ఇట్లా కొంచెం ఉడికేంత వరకు ఉంచేసుకోండి. ఇప్పుడు మనం చక్కెర చెప్పినాం కదా ఎంత తీసుకోవాలో, చక్కెర వేసేసుకొని కలుపుకోండి. దీంట్లో ఇలా చేసుకోండి. యాలకులు అనాలి, 2 దిక్కులు ఇవ్వాలి. మీకు మొత్తం దగ్గరికి వచ్చేదాకా ఉంచుకోవాలన్నా ఉంచుకోవచ్చు, కొంచెం లూజ్లా ఉండాలనుకున్నా కూడా ఉంచుకోవచ్చు, మీ ఇష్టం. అది మన చాయిస్ అన్నట్టు. కొంచెం దగ్గర వరకు వచ్చేంత వరకు ఉంచుకుంటే బెటర్ అని నా అభిప్రాయం. ఇంకోటి ఏంటంటే దీంట్లో ఆరెంజ్ కలర్ వేస్తారు, ఫుడ్ కలరు. నేను వేస్తలేను, వితౌట్ ఫుడ్ కలరు. కలర్ వేస్తే కొంచెం లుక్ బాగా నడుతుంది అని చెప్పేసి కలర్ వేస్తారు. ఓకే అండి, ఇట్లా సరిపోతుంది. దీనిపైన మనం ఇంత నెయ్యిలో ఫ్రై చేసుకున్న డ్రై ఫ్రూట్స్. క్యాటరింగ్ ఆల్సో అవైలబుల్ అండి. క్యాటరింగ్ కూడా ఎవరైనా ఆడిస్తే మేము క్యాటరింగ్ కూడా చేస్తాం. క్యాటరింగ్ ఎవరైనా కావాలనుకుంటే ఈ నెంబర్కి కాల్ చేయండి ఒకసారి, పైన కనబడే నెంబర్. మస్తు వచ్చింది. మీరు కూడా ఒకసారి ట్రై చేసుకొని తినండి.
మీ ఇంట్లో కూడా ఒకసారి ట్రై చేసుకోండి, టేస్ట్ బాగుంది. మీరు ఫుడ్ కలర్ వేసుకోవాలనుకుంటే వేసుకోవచ్చు, లేకపోతే అవసరం లేదు. అవసరం లేకుండా బెటరే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ అండి. బాయ్.